దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శక్తిగల నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ప్రేమతో ఈ ఉదయకాల ప్రార్థన సమయమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, 16వ కీర్తన మొదటి 2 వచనాలను మనం గమనిస్తే, దేవా నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదీ లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. ఆమెన్. హల్లెలూయా. పిల్లరా, ఎవరైతే దేవుని నమ్ముకుంటారో, ఎవరైతే దేవుని నామమందు విశ్వాసం ఉంచుతారో, ఆయన శరణుజొచ్చిన వారిని దేవుడే కాపాడతాడు. దేవుని కాపుదల ఎంత అద్భుతముగా మనకుంటుందంటే, అలనాడు ఇశ్రాయేలుని పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై దేవుడు తానే స్వయంగా వారిని నడిపించిన విధానము మనము పరిశుద్ధ గ్రంథంలో గమనించగలం. భక్తుడు ఏమనంటున్నాడంటే, నీకంటే నాకు క్షేమాధారం ఏదీ లేదు అంటున్నాడు. అవును పిల్లారా, దేవుని కంటే మనకు క్షేమాధారము ఈ లోకములో ఎక్కడ లేదు. కాబట్టి మనల్ని, మన కుటుంబాన్ని, మనకు కలిగిన సమస్తాన్ని క్షేమముగా, ఆరోగ్యవంతంగా, సమృద్ధితో, సంతోషముతో, మనశ్శాంతితో నింపి మనల్ని ముందుకు నడిపించగలిగిన వాడు దేవుడే గనుక దేవునితో భక్తుడు చెప్తున్నాడు, అయ్యా నీకంటే నాకు క్షేమాధారం ఏదీ లేదు. ఆమెన్. పిల్లరా, మనము దేవునిలో ఉంటే, దేవునితో ఉంటే, మన దినచర్యలు ప్రార్థన పూర్వకముగా ప్రారంభించుకుంటే పిల్లరా మనం క్షేమముగా ఉంటాం. కాబట్టి ప్రాతకాల ప్రార్థన చాలా ప్రశస్తమైనది. నిన్ను, నీ కుటుంబాన్ని, బిడ్డల్ని క్షేమముతో నింపున్నది గనక ప్రతి ఒక్కరూ మీ దినచర్యల్ని ప్రార్థనతో ప్రారంభించండి. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి ఉన్న దేవ, కృపగిలిన తండ్రి, మా మంచి యేసయ్య, మీ పాదాలు కొందనాలు. గత రాత్రంతా కూడా సుఖమైన నిద్రనిచ్చి ఉవేకువనే సకల పరిశుద్ధులతో, ఆత్మమైన కుటుంబాలతో ఏకీభవించి మీ సన్నిధిలో ప్రార్థించుకునే కృపను, భాగ్యాన్ని, ధన్యతను మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ దివ్యమైన సన్నిధి మాకు తోడుగా ఉంచండి. మీ సన్నిధి మాకు తోడు రాని ఎడల ఒక్క అడుగు కూడా మేము ముందుకు వేయటానికి వీళ్ళే తండ్రి. ఆరోగ్యకరమైన మీ కృప, కాపుదల, భద్రతనిచ్చి ఉన్నతంగా మమ్మల్ని నడిపించండి. బిడ్డల చదువుల్లో, ఉద్యోగాలు, వ్యాపారాల్లో, చేతి పనుల్లో, ప్రయాణాల్లో మీ కాపుదల, భద్రత, మీ యొక్క ఆత్మ సహాయం అనుగ్రహించండి. దేశ విదేశాల్లో ఉన్న మా బిడ్డలందరినీ మీరు దీవించమని వేడుకొనుచున్నాను. పరమ తండ్రి, చెరువులు చేసుకుంటూ ఉండగా మంచి సమృద్ధిని, సంతోషాన్ని ఇచ్చి ప్రభువా, ఇదిగో తండ్రి నీ కృపలో చాపలకు మంచి ఆరోగ్యాన్ని విస్తరింపచేయమని వేడుకొనుచున్నాను. బిడ్డల యొక్క పాడి పంటలను మీరు దీవించండి, ఆస్వాదించండి. యేసయ్యా, బిడ్డలు చేసిన వ్యాపారాల్లో ఈ దినాన మంచి లాభాలు బిడ్డలు చూచుటకు సహాయం చేయండి. ఏ పని చేయడానికి పూనుకుంటున్నారో, ఏ ప్రయాణం బిడ్డలు తలపెడుతున్నారో వాటన్నిటిలో గొప్ప జయాన్నిచ్చి బిడ్డలను ముందుకు నడిపించండి. ఈరోజు పుట్టినరోజు, పెళ్లిరోజు జరుపుకున్న బిడ్డలందరినీ దీవించండి. యేసయ్యతో సహవాసపరుచున్న ప్రతి కుటుంబాన్ని మీరు ఆస్వాదించండి. ఆరోగ్యకరమైన కృప, కాపుదల, భద్రతనిచ్చి ఉన్నతమైన మార్గంలో బిడ్డలను నడిపించమని వేడుకొనుచున్నాను. ఆర్థికంగా నలిగిపోతున్న బిడ్డలకి ప్రభువా గొప్ప విడుదలని ఇవ్వమని వేడుకొనుచున్నాను. మానసికంగా కృంగిపోతున్న బిడ్డల్ని మీరు ఓదార్చండి, ధైర్యపరచండి. తండ్రి, నీ బిడ్డలకి మంచి ఆరోగ్యాలు ఇచ్చి, ఆర్థికంగా బలపరిచి, ఆత్మీయంగా స్థిరపరచమని వేడుకొనుచున్నాను. ఈ దినమంతా మీ ఆత్మ సహాయం అనుగ్రహించి సత్యములోను, సర్వసత్యములో మమ్మల్ని నిలబెట్టి నడిపించండి. మీ కృపకు మమ్మల్ని సమర్పించుకుంటూ అడగక మరిచిన ప్రతి మేలుతో నింపమని, దీని ఆశీర్వాదాలతో కప్పమని, అయ్యా మీ సన్నిధి మాకు తోడు రానిడల ఒక్క అడుగు కూడా మేము ముందుకు వేయటానికి వీళ్ళే తండ్రి. మీ కృప, కాపుదల, భద్రతనిచ్చి కృపాక్షేమాలతో మమ్మల్ని ముందుకు నడిపించమని సర్వశక్తిని నీ యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రైన దేవుని ప్రేమ, ప్రభును రక్షకుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని కన్య సహవాసం ఇది మొదలుకొని నిరంతరము దైవ ప్రసన్నత మనందరికీ తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమెన్.
తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సన్నిధి ఇది మొదలుకు నిరంతరం దైవ ప్రసన్నత మనందరికీ తోడయిండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్.